దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరూ సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఎందుకంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని అన్నాడు. కీడు చేసేవారికి కీడు చేయవద్దు. ఏ మానవుడైనా మేలు చేయాలి, అయితే చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మంచి ఏంటి, చెడు ఏంటిది అనేది ఆలోచన కలిగి ఉండాలి ప్రతి మానవుడు. మంచి ఏంటిది, చెడు ఏంటిది, చెడును దూరం పెట్టాలి, మంచిని హృదయంలో చేర్చుకోవాలి. కానీ ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే, చెడును హృదయంలో చేర్చుకుంటాను, మంచిని వదిలేస్తాను ఇప్పుడున్న మనుషులు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడు ప్రతి మానవుడు ఎవరైనా కానీ నేను మేలు చేస్తానన్న వాడే తప్పిపోతాడు. ముందు మేలు చేయడం మంచిది, కానీ మేలు ఎక్కడ చేస్తాను? మీది మాటలకు మేలు చేసినట్టు మాట్లాడడం, లోపటంతా కపట బుద్ధి. వీడు నా ముందట ఎదుగుదల, నేను అనే అహంకారం, నేను అనే గర్వం ప్రతి మానవుల్లో. వాటిని తీసివేయాలి. ముందు మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. ఇప్పుడు మనమే పగ తీర్చుకుంటున్నాం, ప్రతీకారం తీర్చుకుంటున్నాం ప్రతి మానవుడు. ఇప్పుడు దేవునికి చోటు ఇవ్వడం కాదు, సృష్టించిన సృష్టికర్తకు చోటు ఇవ్వడం కాదు, మనమే నేనే పగ తీసుకోవాలి, ఆ పగ నేనే నెరవేర్చాలి. అయితే ఇక్కడ దేవునికి చోటు ఇయ్యడు అని అన్నాడు. దేవునికి చోటు అంటే మనం దేవునికి సృష్టించిన సృష్టికర్తకు చోటు ఇస్తున్నామా? అయితే ఏమని చెప్పిండు ఇక్కడ, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అంటాడు. ఎవరు ఇవ్వాలి ప్రతిఫలం? దేవుడు ఇవ్వాలి. నేనే పగ తీసుకోవాలి, నేనే చూడాలి, నేనే పగ తీర్చుకుంటేనే నా కోరిక తీరుతుంది అనుకునే మానవులు ఎక్కువ వచ్చారు. సోషల్ మీడియాలో అయితే ఒక సేవకుడు మస్తు తిట్టుకుంటాడు, ఒక విశ్వాసిని మస్తు తిట్టుకుంటాడు. అంటే సేవకులు చేసేటి విశ్వాసులు విని విశ్వాసులు కూడా అదే పని చేస్తున్నారు. మరి ఇక దేవునికి ఎక్కడ చోటు ఇచ్చాము? ఇప్పుడు అసలు ఏమన్నా అర్థమైందా ఈ వాక్యాలు మనకు? మీకు మీరు పగ తీర్చుకొనక నాకు అప్పగించండి అని దేవుడు సృష్టించిన సృష్టికర్త చెప్పిండు. నాకు అప్పగించండి అంటే మనం ఏం చేస్తాను? దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేను వారికి ప్రతిఫలం ఇస్తును అంటాడు. ప్రతిఫలం ఇచ్చేదనక మనం చూస్తాను. నాకు నేనే పగ తీర్చుకోవాలి, నాకు నేనే అనే గర్వం, నేననే అహంకారం, నేననే అసూయ. ఒక మానవుడు బతికితే ఇంకో మానవునికి గిట్టదు. మళ్ళీ మీది మాటలకు చూస్తే బైబిల్ చదవడం, బైబిల్ మాట్లాడడం. సోషల్ మీడియాలో అయితే ఒక్కరికొక్కరు ఎట్లా తిట్టుకుంటున్నారు సేవకులు. అసలు సేవకులు తిట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అపవాది వారిలో పనిచేస్తుంది.
వారి హృదయాలలో ఎవరు పనిచేస్తాను, దేవుడు పనిచేస్తానో పగ తీర్చుకొనుట నాకు అప్పగించండి. నా ఇప్పుడు మీ పని కాదు, మీరు ఎవరికి వారే పగ తీర్చుకొనక నాకు అప్పగించండి, మీకు ప్రతిఫలం ఇత్తును అని చెప్పిండు. మరి ఇప్పుడు ఎంతమంది దేవునికి అప్పగిస్తున్నాము? ఉగ్రతకు చోటీయకుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యం రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నా మనకు బుద్ధి జ్ఞానం రాదు. ఎందుకంటే నా పని నేనే చేయాలి, దేవునికి ఏంది అప్పగించేది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము అంటాడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటేనట భోజనం పెట్టు అని అంటాడు. మరి శత్రువుకు భోజనం పెట్టే అంత హృదయం మనకుందా? ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాము, ఇంకా బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నాము. అతని మీద మనం పగ తీర్చుకుంటున్నాము. అతనికి ఇంకా ఇంటిలో భోజనం కూడా పెడతామా మనం? ఇప్పుడు ఆకలి కొని ఉంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దావం ఇమ్ము అని అంటాడు దేవుడు. దానం పిలిచి ఇంటిలోనికి పిలిచి దావము కానీ ఆకలి కానీ తీర్చగలమా మనం? ఇప్పుడు పగ పెట్టుకున్న వానికి పగ గురించి ఆలోచన చేస్తాడు, కానీ అతనికి ఆకలి కొని ఉన్నాడా, దాహము కలిగి ఉన్నాడా అని ఆలోచన చేసే సేవకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ దేవుని మందిరాలలో వీళ్ళు వాక్యాలు చెప్పడం, ఈ దేవుని వాక్యాలు అర్థం కాలేదు. ఈ దేవుని వాక్యాలు అర్థం కాని వ్యక్తి దేవుని మందిరంలో ఎలా బోధించగలడు? దేవుని మందిరంలో ఎలా బోధిస్తాడు సేవకుడు? సోషల్ మీడియాలో బజారు మనుషుల కంటే ఎక్కువ తిట్టుకుంటారు సేవకులే. బజారు మనుషుల కంటే ఎక్కువ తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారు? ఇప్పుడు నా పగ నేనే తీర్చుకోవాలి, దేవుడేంది నా పగ తీర్చేది? దేవునికి అప్పగించడం లేదు. అయితే అతనికి భోజనము పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమ్ము, అలాగూ చేయుట వలన అతనికి తల మీద నొప్పులు కుప్పగా పోయిదువు అంటాడు. అతను పశ్చాత్తాపం కలగాలి. ప్రతి శత్రువుకు పశ్చాత్తాపం కలిగే విధంగా ఏ సేవకుడు చేస్తున్నాడు? ఇప్పుడు అతనికి ప్రేమ కుదిరే విధంగా ఏ సేవకుడు చేస్తున్నాడు, తీర్చిదిద్దాడు? ఒక్క సేవకుడు ముందుకొచ్చి చెప్పాలి, నేను పగవాడిని ప్రేమిస్తున్నాను, నేను శత్రువును ప్రేమిస్తున్నాను, నేను ఇంటిలో భోజనం పెట్టుచున్నాను అని ఒక్క శత్రువుకు భోజనం పెట్టే సేవకుని చూపించాలి. ఇప్పుడున్న సేవకులలో ఒక్కరికి గిడతలేదు. ఇప్పుడు ఒక సేవకునికి గిట్టదు. ఒక సేవకుని మీద మంట. దేవుని వాక్యం నేను చెప్పకుండా ఆయన చెప్తాడా? దేవుని వాక్యం నేనే చెప్పాలి కదా అని ఒక మంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది తలంపు ఇది. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము అంటాడు. కీడు చేత నువ్వు జయింపక మేలు చేత జయించాలి. ప్రతి మానవుడు మేలు చేత జయించాలి. నేను కీడుకు ప్రతి కీడు చేస్తాను. నేను కీడుకు ప్రతి కీడు తలపెట్టడం కాదు, కీడుకు మేలు చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు కీడు చేత జయింపక మేలు చేత జయించండి అంటాడు దేవుడు, సృష్టించిన సృష్టికర్త.
ఎంతమందికి అర్థమైంది సేవకులకు ఇప్పుడున్న సేవకులకు? ఒకరి మీద ఒకరు దుర్భాషలాడడం, ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాకి ఎక్కి తిట్టుకోవడం, కొట్టుకోవడాలు, దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరంటే ఒకరు గిట్టదు. మరి అటువంటి సేవకులు వచ్చారు ఇప్పుడు. మళ్ళీ మేము పెద్ద సేవకులం, నేను పెద్ద వయసు నాది. ఈ పెద్ద వయసు ఉన్న వాళ్ళే గడ్డి తింటే మరి ఇక చిన్న వయసు ఉన్న వాళ్ళు గడ్డి తినరా? గడ్డి తినకు నువ్వు, ఇంకోరిని తినిపియకు. దేవుని వాక్యం చెప్పు, వీలైతే దేవుని వాక్యం చెప్పకపోతే సపరేట్ కూరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.